ఇక ఆంధ్రప్రదేశ్లో పిడుగుల వాన విరుచుకుపడనుంది. రాబోయే 2 గంటల్లో విజయనగరం, అల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులు పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ శివ, ఏపీలోని పలు జిల్లాలకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం, అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు కృష్ణాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 2 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో, అల్లూరు జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఏదైతే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా కూడా వాతావరణంలో జరుగుతున్నటువంటి స్వల్ప మార్పుల కారణంగా కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న రాత్రి చూసుకుంటే విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా రాత్రి 12 గంటల సమయంలో దాదాపు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజులు ఉన్నాయి. ఇప్పటికే కేరళకు రుతుపవనాలు తాకినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మరికొద్ది రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, పిడుగులు పడేటటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టు హెచ్చరికలు అయితే చెప్పారు. ఇప్పటికే ఆయా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అందరికీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటికి వెళ్ళరాదు. అలాగే ఉరుములు మెరుపులకు సంబంధించినటువంటి శబ్దాలు ఏమొచ్చినా లేదా పిడుగులు పడేటటువంటి సమయంలో చెట్ల కింద కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ ఉండరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే గత కొంత రోజులుగా కూడా ఏపీలో ఎండలు టారెత్తిచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పటికే మామిడి రైతులంతా కూడా నానా అవస్థలైతే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో మామిడి పూతకు సంబంధించి పూర్తిగా నేల కొరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వేస్తున్నాయి. ఈ గాలుల కారణంగా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు నేల కొరవడంతో పాటు విద్యుత్ స్తంభాలన్నీ కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ముఖ్యంగా మొన్న మధ్యకాలంలోనే కృష్ణా ప్రాంతాలు కావచ్చు, విజయవాడ ప్రాంతాలు కావచ్చు, విద్యుత్ వైర్లంతా కూడా నేలకి ఊరిపోవడం, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఈ ఎండలో ముదురుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. పలు ప్రాంతాలకు చూసుకుంటే ఎక్కువగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ కావచ్చు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా కావచ్చు, లేదా అటు కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, కాకినాడ, అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో కావచ్చు, లేదా పార్వతీపురం, మన్యం జిల్లాలో కావచ్చు మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు కూడా ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుందంటూ కూడా అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలి. అదే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేదా సముద్ర తీర వెంబడి ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ముందస్తుగానే గుర్తించాలి. అలాగే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు వీచే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా కూడా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవాలి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రహదారుల వెంబడి కూడా
భారీ వర్షాల కారణంగా లేదా భారీ గాలుల కారణంగా కూడా చెట్లు కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రహదారికి అంతరాయం ఏర్పడడం లేదా వాహన రాకరా పోకలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మన్యం ప్రాంతాలైనటువంటి పార్వతీపురం కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురిసి దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఏడాది కూడా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది కూడా అంతర్స్థాయిలో ఉన్న వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా వాతావరణం ఇలా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా ఏర్పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి వర్షాలు వరుసగా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాది వచ్చినటువంటి వర్షాల కారణంగా విపత్తులు కూడా సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది విపత్తులకు సంబంధించి కూడా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకున్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి దీంట్లోనే ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా వర్షాలను ఏ విధంగా ఎదుర్కొనే దానిపైన కూడా సంసిద్ధత అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ముందస్తుగానే తరలించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా కూడా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కృష్ణాలో కావచ్చు, ఇటు విజయనగరం కావచ్చు, పార్వతీపురం, మన్యం జిల్లాలో కావచ్చు మరొక 1-2 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయి. పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వృక్షాలపైన పిడుగులు పడడం లేదా ఇళ్లపైన పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగానికి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క సెల్ ఫోన్స్ కూడా ముందస్తుగానే హెచ్చరికలకు సంబంధించినటువంటి ఒక మెసేజ్ ను కూడా పంపించడం అయితే జరిగింది. మరికొద్ది సేపట్లోనే వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లో పూర్తిగా కూడా ఋతుపవనాలు తీరాలను తాకే సమయంలో భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.